ఒక్క మంచి మాట. ఒక ఊర్లో అభి అనే వ్యక్తి ఉండేవాడు. వాళ్ళకి చాలా పెద్ద ఫ్యామిలీ, వాళ్ళకి చాలా అంటే చాలా బిజినెస్ రన్ చేస్తూ ఉండేవారు. అంతా బాగుందన్న టైంకి ఏమైందో ఏంటో తెలియదు కానీ ఒక్కసారిగా వాళ్ళ బిజినెస్ అంతా కుప్పకూలిపోయింది. వాళ్ళు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ కి వచ్చేసారంటే వాళ్ళ ప్రాపర్టీ అంతా అమ్మితేనే కానీ వాళ్ళ అప్పు తీర్చలేనంత. చివరికి అభి దగ్గర అయితే ఒక కారు మాత్రమే మిగిలింది. తను ఏం చేయాలో అర్థం కాక ఒక రోజు తన ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్ళాడు. ఇలా చెప్పుకున్నాడు తన బాధ అంతా. ఇదివరకు అయితే నేను చాలా బాగుండేరా, నా బిజినెస్ కూడా చాలా బాగా రన్ అయింది, ఏమైందేమో తెలియదు కానీ నా బిజినెస్ అంతా లాస్ అయిపోయింది, నా దగ్గర ఇప్పుడు కార్ తప్ప ఏమీ మిగలలేదు, నా ఫ్యామిలీని నేను ఎలా చూసుకోవాలి ఇప్పుడు అనేసి అంటాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇలా అంటాడు, నువ్వేం బాధపడకు మావా, నీ కారే నీకు ఫుడ్ పెడతది మామ, నేను చెప్పిన పని చేయి చాలు, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అనేసి అంటాడు. అప్పుడు ఏం చేయాలరా అనేసి అడిగితే, నీ కార్ ని తీసుకెళ్లి లాంగ్ డ్రైవ్ కార్స్ లో అటాచ్ చేయి, అక్కడ అటాచ్ చేస్తే నీ కార్ కి తగ్గ మనీ అయితే నీకు ఇస్తారు, నువ్వు నెలకి చాలా మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు, నీ కార్ నీ ఇంటి ముందే ఉంటది, బుకింగ్స్ వచ్చినప్పుడు మాత్రమే నీ కార్ తీసుకెళ్తారు, నీ కార్ కి ఎలాంటి డ్యామేజ్ అయినా ఎలాంటి సర్వీస్ చేయించారన్నా అంతా లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళే చూసుకుంటారు, నువ్వు వెళ్ళి అక్కడ అటాచ్ చేస్తే చాలు, నీ ప్రాబ్లమ్స్ అన్ని గట్టెక్తారా అనేసి అంటాడు. తన ఫ్రెండ్ సజెషన్ విన్న అభి అయితే వాళ్ళని ఎలా కాంటాక్ట్ అవ్వాలరా మామ, ఎలా అటాచ్ చేయాలని అడిగితే తను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాడు. అప్పుడు అభి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ కార్ ని అయితే అటాచ్ చేశాడు. ఇది వరకు లగ్జరీస్ లైఫ్ ఉన్నట్టు లేదు గానీ ఇప్పుడైతే వాళ్ళు చాలా మంచిగా హ్యాపీగా అయితే వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నాడు. మీరు కూడా ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నట్టయితే ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అందరూ అభిలా రిచ్ గా అయితే ఉండరు, ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటది, వాళ్ళ సొల్యూషన్ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటది. ఆ సొల్యూషనే మీ కార్. అది మీరు గుర్తించి యూటిలైజ్ చేసుకుంటే మీ లైఫ్ ని మీరే సెట్ చేసుకోవచ్చు, మీ ప్రాబ్లమ్ ని మీరే సాల్వ్ చేసుకోవచ్చు.